ఇంకా ఇంతేనా ఇంకేమన్నా అంటున్నాడు అతను? ఇంకా చాలా బాధలు ఉంటాయి మేడం. ఏ చిన్న చిన్న దానికి గొడవలు చేస్తారు. ఆపరేషన్ చేయించుకోమని అడిగితే నా చీరలు అన్ని కాలబట్టింది మేడం. 2 తులాలు నా సొమ్ములు ఉన్నాయి, అన్ని మట్టెలతో సహా మట్టెలు కూడా చేపించుకోరా అని అవి తీపిచ్చి ఆయన చేతిలో ఇచ్చి ఆ ఊర్లో జాబ్కి వెళ్తున్నాడు కదా అని 2 రోజులు తీసుకొస్తానన్నాడు. గొడవ అయింది. ఇక ఆ రోజు ఇంకా మట్టెలు తీసుకొస్తాడేమో అని నేను 3 రోజులు ఉపాసం పండుకొని ఇంట్లో ఉన్నా. మట్టెలు తీసుకోరా అంటే మట్టెలు లేదు ఏ లేదు అన్నీ అమ్ముకొని తిన్నా నేను. 2 జతలు కమ్మలు, 2 జతలు పట్టీలు, రింగులు అన్నీ అమ్ముకొని తిన్నాడు మేడం. ఇప్పుడు ఏమంటుందంట మేడం, మీ వాళ్ళకి చెప్పాము మేము, అయినా కూడా వాళ్ళు చేసాను అని అంటాను మేడం. మాకు చెప్పలే మేడం. చెప్పేది ఉంటే మేము ఇప్పుడు ఇంత బాధపడుతున్నాం మేడం. ఫస్టే చేసుకుందాం కదా మేడం. సరే మీ ఆయన పేరేంటమ్మా? దంజి. సరే అతను పిలిచి అడుగుదా ఏం చెప్తాడు. అయితే మేడం ఒక ముచ్చట మేడం, ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరం నువ్వు తలదించుకొని నడు, నీకు అందరు చూస్తారు. నేనేమో వాళ్ళ తమ్ముడు భార్య ఉంది కదా, తమ్ముడు వాళ్ళ భార్య ఏమో నేను ఉంచుకుంటా, మా ఆయన ఉంచుకుంటాడంట మేడం. అంటే మా ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు కదా పిల్లలు కాకుండా, మా తమ్ముడు భార్య నేను ఉంచుకుంటా, నువ్వేమో మా తమ్ముడి దగ్గర పో. మా తమ్ముడు ఏమో ఆపరేషన్ చేయించుకోలే అని నన్నే ఆయనే చెప్పుకుంటా నన్నే టార్చర్ పెట్టుకుంటూ కొడతాడు మేడం. పిల్లలు కావాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మేడం మేము. మరి న్యాయం చేస్తేనే మంచిగా ఉంటుంది మేడం. న్యాయం చేయకుండా డివైడ్ చేసేయండి మేడం. సరే నేను మాట్లాడతాను. సరే మేడం. ఏం చదువుకున్నారు మీరు? ఎస్ఎస్సి. ఎక్కడ పని చేస్తారు? నేను అగ్రికల్చర్ చేస్తాను. బీఆర్ఓ దగ్గర 7-8 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేశాను. మీ మొదటి భార్య ఎలా చనిపోయారు? ఆమెకు బ్రెయిన్లో బ్లడ్ కట్టి చనిపోయింది. మీ పాపకి ఇప్పుడు వయసు ఎంత? 12 మేడం. 12. ఈవిడ చేసుకునేటప్పుడు ఒక 5-6 సంవత్సరాల? 5-6 రన్నింగ్. సరే ఈవిడికి చెప్పి మీరు చేసుకున్న రెండో పెళ్లి బాగానే ఉంది. మీరు ఆపరేషన్ చేయించుకున్నామన్న సంగతి ఆమెకు చెప్పారా? చెప్పాను మేడం. ఎప్పుడు? చేసుకోక ముందే చెప్పాను. ఎవరికి చెప్పారు? వాళ్ళ అక్కయ్యకి చెప్పాను, వాళ్ళ అక్కయ్య వాళ్ళ మామయ్య ప్లస్ ఒక ముసలామె ఉంది వాళ్ళమ్మ అని వాళ్ళ ఇంటి దగ్గర. వీళ్ళు ముగ్గురే సంబంధం చేసింది మేడం. మీతో లెవెల్ లేదు. వీళ్ళు ముగ్గురే వచ్చారు, ముగ్గురే సంబంధం చేశారు, ముగ్గురే పెళ్లిళ్ళు చేశారు. లాస్ట్ వీళ్ళ తల్లిదండ్రులు మాత్రమే భోజనం టైంకి వచ్చారు, కాళ్ళు కడికి అన్నదానం చేశారు మేడం, అంతే. ఇప్పుడు వాళ్ళు కనుక మీరు ఆపరేషన్ చేయించుకున్నారు అని తెలిసి చేస్తే ఇప్పుడు ఇంత దూరం ఎందుకు వచ్చి మిమ్మల్ని ఆపరేషన్ చేయించుకోండి మళ్ళీ పిల్లలు కావాలని అడుగుతారు? ఇప్పుడు వాళ్ళ మామయ్య చనిపోయిండు, అతనేది లేడు. అంటే మీరు వాళ్ళ మామయ్యకి చెప్పారా? వాళ్ళ మామయ్య ఈమె మెయిన్ మేడం. ఈవిడికి చెప్పారా? సంబంధం చేసింది ఈమె, ఒక ముసలామె, వీళ్ళ మామయ్య, ముగ్గురే మేడం, వేరే ఎవరు రాలేదు. ఈవిడికి మీరు చెప్పారు? చెప్పాను, నేను చెప్పాను, మా అమ్మ నాన్నలు చెప్పారు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.